నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై కారును లారీ ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స అందించేందుకు తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న చెరుపల్లి మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా ఓ లారీ వెనుక నుంచి వీరి కారును ఢీకొట్టింది. రోడ్డు ప్రమాద మృతులందరూ మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందినవారే. మృతుల్లో 2 కుటుంబాల వారున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు చెప్పారు. 3 నుంచి 4 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా వారిని లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై కారును లారీ ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న చెరుపల్లి మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా ఓ లారీ వెనుక నుంచి వీరి కారును ఢీకొట్టింది. రోడ్డు ప్రమాద మృతులందరూ మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందినవారే. మృతుల్లో 2 కుటుంబాల వారున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు చెప్పారు. 3 నుంచి 4 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా వారిని లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బలరాం మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దాదాపు రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు సంబంధించి నందిపాడు గ్రామం, అంటే ఏదైతే మిర్యాలగూడ పట్టణానికి సమీపంలోనే ఉంటుంది నందిపాడు గ్రామం. ఈ గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన 3 కుటుంబాలు, అంటే 2 అన్నదమ్ములు, అదేవిధంగా వారితో సహోదరి, మొత్తం 3 కుటుంబాలకు సంబంధించి ఇటు ఏపీలోని పలు దేవాలయాలకు వెళ్ళి తెలుస్తా ఉంది. దేవాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణమైన క్రమంలో అంటే మొదట మిర్యాలగూడ రీచ్ కాగానే ఈదులగూడ చౌరస్తా వద్ద కూడా, అంటే ఈ కుటుంబాలను కలిసి కూడా 2 కార్లలో వెళ్లారు. ఒక కారు ఈదులగూడ చౌరస్తా నుంచి టౌన్ లోకి వెళ్ళి, అంటే సోదరికి సంబంధించిన కుటుంబం అటువైపు వెళ్ళిపోయింది. అదేవిధంగా 2 అన్నదమ్ములు ఈ కుటుంబాలు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ కారు ఇక్కడికి వచ్చి, అంటే నందిపాడు గ్రామానికి వెళ్ళాలంటే మిర్యాలగూడ ఏపీ వైపు నుంచి మిర్యాలగూడ కొంత టౌన్ లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. ఆ నందిపాడు బైపాస్ అంటారు, అంటే ఆ బైపాస్ రోడ్ని అద్దంకి నార్కెట్పల్లి రోడ్ని పాయింట్ వద్ద నందిపాడు బైపాస్ అంటారు. అక్కడికి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. కానీ అక్కడ ఒక 5 నిమిషాల్లో గ్రామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి లెఫ్ట్ తీసుకునే క్రమంలోనే ఈ ప్రమాదం, అంటే కారు బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే వెనకంగా వచ్చినటువంటి ఒక లారీ ఢీ కొట్టిందని చెప్పి అయితే ప్రత్యక్ష సాక్షులు ఉన్నవారు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది తెలియట్లేదని చెప్పి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు, అంటే ఒక కారు ఈదులగూడ చౌరస్తా నుంచి టౌన్ లోకి ప్రవేశించిన కారు వెళ్తున్న క్రమంలో అక్కడికి ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎమ్మటే వచ్చేసినాక అప్పటికే అక్కడ మొత్తం ఆ కారులో 6గురు ఉన్నారు. 6గురిలో 5గురు స్పాట్ లోనే మృత్యువాత పడ్డట్టు తెలుస్తా ఉంది. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ చనిపోయిన వారు కూడా 2 అన్నదమ్ములు, ఒకరి భార్య, అదేవిధంగా ఆ పిల్లల్ని కూడా చూసి 2 చిన్నారులు చనిపోయారు. ఆ 2 చిన్నారులు కూడా అన్నదమ్ములకు సంబంధించిన పిల్లలు, ఒకళ్ళు చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీంతో మొత్తం కుటుంబ సభ్యులు, అంటే దాదాపు కుటుంబంలో ప్రతి ఇంట్లో చనిపోవడంతో అందరూ కూడా ఇక్కడ రోజుల్లో మిన్నడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.